రావడానికి సంబంధించి షర్మిల వరుసగా మాట్లాడుతున్నారు. ఎందుకు రావట్లేదు, అలాంటప్పుడు రాజీనామా చేయండి అని చెప్పి ప్రతిసారి క్వశ్చన్ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడండి. మా ఆశా గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారు, అలాగే టీడీపీ నాయకులు సోదరులు శరత్ చౌదరి గారు, మహేష్ గారు, అలాగే వైసీపీ నాయకులు బొర్రా శ్రీనివాసరావు గారు, ఐ న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. మా ఆశా గారు, నిజంగా ఈ రోజు మనం చూస్తూ ఉంటే ఈ సోషల్ మీడియా పేరుతోటి కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ గా చేస్తూ రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పరంగా ఏ విధంగా వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మరి గత 5 సంవత్సరాల్లో హింసించారో మనం చూస్తూ ఉన్నాం. అదే పరంపర ఈరోజు మరి కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గంగా అంటే, ఒక మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినటువంటి ఘటనలు మనం చూసాం. ఈరోజు మనం చూసినట్లయితే మన మాజీ స్పీకర్, మాజీ మంత్రిగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్, పల్నాటి పులి అని పేరు తెచ్చుకున్నటువంటి అలాంటి నాయకుడు కూడా చివరికి ఈ యొక్క వైసీపీ సైకో ఈ యొక్క సోషల్ మీడియా చేసినటువంటి దుష్ప్రచారం టార్గెట్ ఏ విధంగా ఆయన మరి ఆత్మోన్నత భావానికి గురి అయి అంత గొప్ప వ్యక్తి కూడా మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఒక కోడెల శివప్రసాద్ రావు గారే కాదమ్మా, అనేక మంది ఈరోజు మహిళలు, మరి అధికార ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి అనేక మంది మహిళలు ఏ విధంగా మనోవేదనకు గురయ్యారో, ఏ విధంగా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయో, ఏ విధంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారో మనం చూసాం. ఇంకా మరీ చెప్పాలంటే మరి కన్న తల్లిని కూడా మరి సోషల్ మీడియా టార్గెట్ చేసి వైసీపీ వాళ్ళు ఏ విధంగా మరి చేశారో మనం చూసాం. షర్మిలారెడ్డి గారిని, ఒక సొంత చెల్లెల మీద కూడా మరి వైసీపీ మీడియా, సోషల్ మీడియా ఏ విధంగా ఆమెని కట్టుబొట్టు మీద గురించి మరి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు స్వయాన అన్న షర్మిలారెడ్డి గారికి ఆయన కూడా చెల్లెల యొక్క కట్టుబొట్టు గురించి మాట్లాడారంటే ఎందుకంటే రాజకీయాల్లో అన్న చెల్లెన బంధాలు ఏమున్నాయండి? విడిపోయిన తర్వాతే కదా రాజకీయాల్లోకి వేరు వేరు పార్టీలోకి వస్తా. ఇంకా మళ్ళీ సొంత చెల్లి సొంత అనే విధానం ఏముంది? ఆశా గారు, కొన్ని ఎథిక్స్ కట్టుబడి ఉండాలి కదా. ఇది మన భారతీయ సాంప్రదాయాలు, సత్సంప్రదాయాలు, ఒక రక్త సంబంధంలో పుట్టినటువంటి వాళ్ళు కట్టుబొట్టు గురించి మాట్లాడితే ఏమనాలి? ఎందుకంటే ఇక్కడ దూడ చేలో ఓకే సైదా గారు, దీని గురించి చాలాసేపు మాట్లాడాం కాబట్టి అసెంబ్లీ గురించి వద్దాం ప్లీజ్, ఇది కంక్లూడ్ చేయండి. నేను అదే చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజు సజ్జల భార్గవ రెడ్డి, వర్ర రవీందర్ రెడ్డి, మరి అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా దాదాపు 400 మందిని ఈ యొక్క డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఒక సైకో మూకని రిక్రూట్ చేసుకొని 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఏదించారో మనం చూసాం. దాని ఫలితమే ఈరోజు మరి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులు మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఆ దేవుడు మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా, తెలుగుదేశం ఎన్డీఏ కూటమిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి తప్పులు మీరు చేయకుండా, మీకు ఏదైతే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో 124 స్థానాలు కట్టబెట్టి గౌరవంగా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారో, ఆ యొక్క బాధ్యత తీసుకొని మీరు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పనులు చేయండి. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మీరు పూనుకోండి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని మరి ప్రైవేటీకరణ కాకుండా ఆపండి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురండి. మీరు ఏదైతే సూపర్ 6 పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారో అన్ని పాయింట్స్ నేను అంగీకరిస్తాను. ప్రత్యేక హోదా అనేది మళ్ళీ మీరు చెప్తే వాళ్ళు వేరే విధంగా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రచారంలోనే చెప్పలేదు ప్రత్యేక హోదా తీసుకొస్తామని. 19లో ఓకే గానీ ఆ తర్వాత వాళ్ళకి ఆ స్టాండ్ లేదు. కానీ 1.7% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎటువంటి అధ్యక్షురాలు షర్మిల చేసిన కామెంట్స్ స్పందించడానికి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేనట్టుగా తెలుస్తుంది. స్పందించడం చెప్పేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి రాజీనామా చేయాలని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అంటే మనం చూస్తూ ఉన్నాం. మరేంటి వాళ్ళైతే బయటే మాట్లాడుతున్నారు, బడ్జెట్ సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించి అయినా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మా షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు పులివెందుల ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు.
మీరు బాధ్యత గల శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్ళి ఆ యొక్క పులివెందుల నియోజకవర్గ ప్రజల వాణి వినిపించండి, ఆ సమస్యలను వినిపించండి. మీరు మాజీ ముఖ్యమంత్రిగా లేకపోయినా మీరు ఒక ఒక బాధ్యత గల ఒక పార్టీ అధినేతగా అసెంబ్లీకి వెళ్ళి మీరు మీతో పాటు 11 మంది శాసనసభ్యులు వెళ్ళి అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడండి, ప్రజావాణిని వినిపించండి అని చెప్పి మా షర్మిలమ్మ కోరుతా ఉన్నారు. ఎందుకంటే మాకు ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలు, మీకు ఓట్లేసి గెలిపించేందుకు అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ ప్రజల యొక్క సమస్యల్ని మాట్లాడమని కదా. మీరు 1:40 పాటు ప్రెస్ మీట్లు పెట్టి నేను మాట్లాడతానంటే దాని భావం ఏమైంది? కృష్ణాంజలి గారు మాట్లాడగలరు 2 గంటలు, లేకపోతే శ్రీనివాస్ మన శరత్ చౌదరి గారు మాట్లాడగలరు, నేను మాట్లాడగలను, మీరు మాట్లాడగలరు. మరి మిమ్మల్ని ఎందుకు ప్రజలు గెలిపించారు? మీలాగా మరి మేము కూడా మీరు చేతకాబట్టి చెప్పండి, మా ఫోటోలను అసెంబ్లీ పంపించండి, మేము ప్రజావాణి మేము వినిపిస్తాం. మీరు చేతగాక మీరు 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పాపాలన్నీ బయటపడితే అని చెప్పి భయపడి ఇంట్లో కూర్చొని శాసనసభకు పోవకుండా శాసనసభను అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చేతగాని మాటలు మాట్లాడితే అర్థమైంది. ప్రతిపక్ష హోదా మీరు అడుగుతా ఉన్నారు. ఎలా ఇస్తారు ప్రతిపక్ష హోదా? 10% ఉండాలి కదా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మరి 23 స్థానాలు ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడారు? అసెంబ్లీ సాక్షిగా మరో 5 స్థానాలు కనుక మేము పీకేస్తే మీరు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడావే, అవన్నీ నీకు గుర్తుకు రావా జగన్మోహన్ రెడ్డి గారు? నేను కోరుతా ఉన్నాను, ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, మీకు ఇచ్చినటువంటి టైం ఆశా గారు కన్క్లూడ్ చేసిన, మీకు ఇచ్చిన టైం 5 నిమిషాలు మాట్లాడండి. 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీ మైక్ కట్ చేస్తే మీరు జనాల్లోకి రండి, శాసనసభ ముందే మీరు కూర్చొని మాట్లాడి మీడియా పెట్టి నేను ప్రజల పక్షాన వాణి వినిపించదలుచుకున్నాను, ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించదలుచుకున్నాను, నాకు 5 నిమిషాలే సమయం ఇచ్చి నా మైక్ కట్ చేశాడు స్పీకర్. ప్రజలు చూస్తారు, వారి సమయం వచ్చినప్పుడు వారు తీర్పు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. వెళ్తేనే కదా ఏం జరిగిందని చెప్పి తెలిసేది. ఎస్ కృష్ణాంజలి గారు మీరే అంటారు? వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు, అసెంబ్లీ సెషన్స్ కి అయితే రావట్లేదు, మండలికి వెళ్తున్నారు ఎందుకంటే అక్కడ సంఖ్యాబలం ఉంది కాబట్టి, ఇక్కడ బలం లేదు కాబట్టి రాము, కుదిరితే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి వస్తామంటున్నారు. అది జరిగే పని కాదని చెప్పి మనకే తెలుసు. సో భయపడుతున్నారని ఒక వెర్షన్ వస్తుంది. 11 మంది ఎమ్మెల్యే